ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఒక మంచి వీడియోనే తీసుకొచ్చాను. ఇది కపుల్‌కి అయితే చాలా అమేజింగ్ అయితే సెట్ అవుతుంది ఈ వీడియో అనేది. కపుల్‌కే అని కాదు మీరు ఎవరికైనా ఒకసారి ఆ డైలాగు, ఆ వీడియో చూడండి. ఒక లైక్ అయితే చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకే. మీకు నచ్చితేనే అది కూడా చూడండి. నేనే కావాలని నన్ను చేసుకుంది సుమతి, నా బలం, నా భార్య. అలుకే నీది యో వెన్న పూస అలుకే అంటే నీకే అలసా. వీడియో అయితే చూశారు కదా! ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ముఖ్యంగా ఈ డైలాగ్ నాకు బాగా నచ్చింది. ఎందుకంటే చాలా రోజుల నుంచి కపుల్ మీద ఒక మంచి వీడియో చేయమని చాలామంది అడిగారు. ఇంతకుముందు చేసినాం కానీ ఈ డైలాగ్‌కి చాలా బాగా సెట్ అవుతుంది. వీలుంటే ట్రై చేయండి బాగుంటది. ఓకే. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ పేజ్ వాళ్ళైతే డెఫినెట్‌లీ అయితే చేసుకుంటారు వాళ్ళు. ఫ్యాన్స్ పేజ్ వాళ్ళైతే వీలుంటే ట్రై చేయండి. మీకు నచ్చొచ్చు. ఓకేనా? ఫస్ట్ అయితే ఇక్కడ నేను కొన్ని విషయాలు చెప్తాను. దాని తర్వాత మీకు ఎలాగైతే అనిపిస్తదో అలా ట్రై చేయండి. నాకు నో ప్రాబ్లమ్. ఓకేనా? ఫస్ట్ ఏందంటే డిస్క్రిప్షన్‌లో ఫాంట్ ఇచ్చాను. ఓకేనా? 2 ఫాంట్ యూజ్ చేసినా కాబట్టి 2 ఫాంట్స్ ఇచ్చాను. ఇంకోటేందంటే ఇది నేను ప్రాజెక్టే ఇస్తాను. మీకు ఇబ్బంది లేకుండా ప్రాజెక్టే ఇస్తాను. ఒకవేళ ఎక్స్‌ప్లెయిన్ కావాలంటే కూడా కొన్ని విషయాలు చెప్తాను. దాన్ని బట్టి మీరు ఈజీగా చేసుకోవచ్చు. ఎందుకంటే అలర్ట్ మోషన్ గురించి మాక్సిమం చాలామంది ఈ మధ్యలో కామెంట్ ఎక్కువ చూస్తుంది ట్యుటోరియల్ చేయమని. కానీ ఏందంటే 50-50 అనుకోండి. చాలామంది అంటారు అలా. చాలామంది ప్రీసెట్ ఇవ్వమని కూడా అంటారు. ఓకేనా? మీరు చూసి చాలా హ్యాపీ. మీరు కామెంట్ కూడా చేస్తే చాలా హ్యాపీ ట్యుటోరియల్ అని. ఓకే. ఫస్ట్ అయితే ఈ వీడియోకి కావాల్సిన ప్రాజెక్ట్ లింక్ డిస్క్రిప్షన్‌లో పెట్టాను. మెయిన్ చెప్పాలంటే మీకు ఒక విషయం చెప్పాలి ఏందంటే అలర్ట్ మోషన్ అప్డేట్ ప్రాబ్లమ్ వస్తుంది. ఎందుకంటే ఇన్‌స్టాగ్రామ్‌లో నేను చాలా స్క్రీన్ షాట్ చూసిన. ఎవరికైనా యాప్ ప్రాబ్లమ్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. ఎక్కువ మెసేజ్ ఏం లేకున్నా యాప్ లింక్ అని చెప్తే నేను పెడతాను. ఓకేనా? ఓకే. ఫస్ట్ అయితే ఏందంటే యాప్ అయితే టెలిగ్రామ్‌లో ఉంది. చెక్ చేసుకోండి. టెలిగ్రామ్‌లో ఒకవేళ దొరకకపోతే వాట్సాప్‌లో ఉంది. చెక్ చేసుకోండి. అర్థం చేసుకోండి. నేను యాప్ గురించి ఎక్కువ ఎక్స్‌ప్లెయిన్ చేయలేను. ఓకేనా? ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకున్నా. డిస్క్రిప్షన్‌లో ప్రతి ఒక్కటి ఎక్స్‌ప్లెయిన్ చేసిన నేను ప్రతి ఒక్కటి లింక్ అయితే ఇచ్చాను. డిస్క్రిప్షన్‌లో నుంచైతే డౌన్లోడింగ్ అయితే చేసుకోండి. ఓకేనా? ఫస్ట్ అయితే ఈ కెమెరా ఈ బాక్స్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకోండి. ఒక విషయం చెప్తాను ఏందంటే ఈ స్టార్టింగ్‌లో అయితే కామన్‌గా అయితే ఉంది లిరికల్. ఒక వైట్ స్క్రీన్ మీద లిరికల్‌గా అయితే ఉంది. కొన్ని ఎమోజిస్ కూడా ఉన్నాయి. ఒకవేళ మీరు బ్యాక్‌గ్రౌండ్ ఫోటో అటాచ్‌మెంట్ చేద్దామని అనుకుంటే అలా కూడా అటాచ్‌మెంట్ చేసుకోవచ్చు. బ్యాక్‌గ్రౌండ్ ఫోటో ఏముండదు. ఏదైనా కపుల్ ఫోటో ఉంటే అది మాత్రమే ట్రై చేయండి. ఎగ్జాంపుల్‌గా నేను ఒకటి డెమో లాగా చూపిస్తాను నేను. కింద ప్లస్‌గా సంథింగ్ ఈ ఫోటో పెట్టాను. ఈ డైలాగ్ 6 సెకండ్ వరకు ఉంది కాబట్టి అంతవరకు అయితే పెట్టేస్తాను. ఓకే. దాని తర్వాత టోటల్ డౌన్‌లో తీసుకొద్దాం ఇది. ఓకే. సెట్ అయింది. ఇప్పుడు దీనైతే మనమైతే జూమ్ చేద్దాం. ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకి వెళ్ళి ఇక్కడ సెర్చ్ చేయండి విగ్నేట్ అని. దాని తర్వాత ఈ పంచ్ అవుట్ ఆన్ చేసి సైజ్ అయితే తక్కువ చేసి ఫెదర్ అయితే పెట్టుకోండి ఇలా. దాని తర్వాత ఓపాసిటీ కొంచెం తక్కువ చేసుకోండి ఇలా. ఓకే. అదైతే మనకు మంచిగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి బాగానే కనిపిస్తుంది. వీలుంటే ట్రై చేయండి. ఓకే. దాని తర్వాత మీరు ఇక్కడ కపుల్ ఫొటోస్ అయితే ట్రై చేసుకోవచ్చు. చాలా అమేజింగ్ అయితే సెట్ అవుతుంది. ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫిల్‌లోకి వెళ్ళి ఒక విషయం కూడా చెప్తాను అది వినండి మీరు. ఫస్ట్ అయితే ఫోటో రీప్లేస్ పెట్టిన. ఓకే. ఇక్కడ మనమైతే ఒక షాడో యాడ్ చేద్దాం. సూపర్ లుక్ రావాలంటే కింద ప్లస్ సెకండ్ ఒక షేప్ తీసుకున్న ఈ షేప్‌ని ఇలా ఈ సైజ్‌లో అయితే పెట్టాను. కలర్ అండ్ ఫిల్‌లోకి వెళ్ళి డ్యూయల్ కలర్ సెలెక్ట్ చేసి ఇలా పెడుతున్నాను. ఓకే. ఏదైతే ఉందో ఈ బ్లాక్ కలర్ ఇదైతే రిమూవ్ చేద్దాం మనం. సెలెక్ట్ చేసి ఈ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే రిమూవ్ అయిపోతది. ఇప్పుడు దీని కింద మనం బ్లాక్ కలర్ అయితే పెడదాం. ఓకే. ఇప్పుడు దీని కిందకి తీసుకొద్దాం. టోటల్ డౌన్‌లో ఆ ఫోటో ఎక్కడైతే ఉందో ఆ పొజిషన్ దగ్గర తీసుకొద్దాం. ఓకే. ఇప్పుడు చూడండి క్లియర్ కట్‌గా లిరికల్ అనేది చాలా క్లియర్‌గా కట్‌గా అయితే కనిపిస్తుంది ఇలా. ఈ షాడో మీకు చాలా యూజ్ అవుతుంది. వీలుంటే ట్రై చేయండి. ఇక్కడ ఇంకో ప్లస్ పాయింట్ ఏందంటే ఈ సెట్టింగ్‌లోకి వెళ్ళి బ్లాక్ కలర్ పెట్టుకోండి. బ్లాక్ కలర్‌గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. కానీ లిరికల్ అనేది వైట్ కలర్‌లో అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే స్టార్టింగ్‌లో అక్కడ మనకు ఇది ఉంది కాబట్టి చూడండి ఇది కూడా బాగుంది. అలా కావాలంటే అలా, ఇలా కావాలంటే ఇలా. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేసి సపోర్ట్ చేయండి.
సపోర్ట్. జై హింద్.